హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు మసాలా వంకాయ కర్రీ చేయించబోతున్నాను. 1/2 కిలో వంకాయలు, 6 టమాటాసు, 6 ఉల్లిగడ్డలు, ఒక 7-8 చిల్లీస్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ముందుగా సాల్ట్ వేసాను. గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ అన్ని కట్ చేసి వంకాయలన్నీ అందులో వేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి. సో ఈ విధంగా వేసుకోవాలండి. అన్ని వంకాయలను కట్ చేసి ఈ విధంగా కట్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. అన్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే కర్నెక్కుతాయి, చేదొక్కుతాయి అనమాట. సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే వంకాయలని చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తున్నాను. చూడండి, ఒక 4 స్పూన్స్ అంత పల్లీలు తీసుకున్నాను. బాగా రోస్ట్ అయ్యేటట్టు మంచిగా వేగనియాలి. చూడండి, బాగా రోస్ట్ అయ్యేటట్టు పల్లీలు వేయనియండి. ఇప్పుడు నేను నువ్వులు తీసుకుంటున్నాను, 3 స్పూన్స్. మంచిగా పల్లీలు రోస్ట్ అయినాయి మంచిగా. ఇప్పుడు నువ్వులు తీసుకున్నాను, 3 స్పూన్స్. సిమ్లో వేయించుకోవాలండి. ఇవన్నీ మాడిపోతే కర్రీ టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఎప్పుడైనా ఈ కర్రీని ఈ ఇంగ్రీడియంట్స్ వేయించేటప్పుడు అన్నీ కూడా సిమ్లో పెట్టుకోవాలి. అవి నువ్వులు తీసి పక్క పెట్టుకున్నానండి. 2 స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేయించుకోవాలండి, తిప్పుకుంటూ. చూడండి, 3 వేయించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చిల్లీస్ ఆయిల్లో మగ్గబెట్టడం కోసం 6 చిల్లీస్ వేసాను. మగ్గినాయండి, తీసేస్తున్నాను పక్కకి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, అవి వేస్తున్నాను. ఇవి బాగా మగ్గేటట్టు కొద్దిగా ముందులు సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలా వంకాయల్ని. 1 స్పూన్ సాల్ట్ వేసాను తొందరగా మగ్గడం కోసం. ఆనియన్స్ చూడండి, 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఆనియన్స్ మగ్గి నేను తీసేసి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాస్ వేస్తున్నాను. ఇవి కూడా పెట్టుకోవాలండి మగ్గడం కోసం. సిమ్లోనే పెట్టుకోవాలండి, మాడిపోతాయి. లేకపోతే తిప్పుకుంటూ ఉండాలి. కొద్ది పసుపు వేసుకోవాలండి టమాటాలలో. ఈ విధంగా పెట్టుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా టమాటాలని. చూడండి, అన్ని ఈ విధంగా తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మగ్గబెట్టుకొని మిక్సీ జార్లో వేసాను. చూడండి, ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత చింతపండు రసం తీసుకొని పోస్తున్నాను. 2 నిమ్మకాయల సైజుని తీసుకున్నాను కదా. ఇప్పుడు అందులో మళ్ళీ వాటర్ పోస్తున్నాను. కొద్ది వాటర్ పోసుకున్నాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాము. గ్రేవీ కోసం ఇదంతా చాలా బాగుంటుంది కర్రీ. దాబా స్టైల్లో చేశాను. ఒకసారి చూడండి మీరు కూడా. 3 గంటలు పెద్ద గంటలు ఆయిల్ వేస్తున్నాను వంకాయలు మగ్గించడం కోసం. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా వంకాయలని. ఆ వంకాయలు మగ్గడం కోసం చూడండి, ఈ విధంగా వచ్చింది అంతా కూడా. 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో అల్లం కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. చూడండి, వంకాయలు వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత వంకాయలు ఈ విధంగా వేసుకోవాలి, ఈవెన్గా చేసుకోవాలి. చూడండి మిక్సీ జార్ పట్టాను అన్ని ఈ విధంగా వచ్చింది.
మసాలా అంతా ఈ విధంగా మగ్గనివ్వాలండి. సిమ్లోనే మగ్గనివ్వాలి, మాడిపోతాయి. ఒక స్పూను అంత సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గడం కోసం. వంకాయలు ఒకసారి కలపెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గడం కోసం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది. ఒకసారి కలపెట్టుకోవాలి, ఈ విధంగా కుక్ అయ్యేటట్టు. ఒకసారి కలపెట్టుకోవాలి నీట్గా. మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసానండి. 5 మినిట్స్ మగ్గబెట్టి చూడండి ఈ విధంగా వచ్చినాయి. ఇంకో 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. వంకాయ మగ్గకపోతే టేస్ట్ బాగుండదు కర్రీ. సో ఈ విధంగా వచ్చినాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా వచ్చినాయి. అంతా రెడ్ కలర్లో వచ్చింది చూడండి. బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో మంచిగా ఈవెన్ కుక్ అయినాయి. నేను సపరేట్ ప్యాన్ పెట్టి తాలింపు వేయకుండా మధ్యలోనే నేను ఆయిల్ కాగుంది కదా ఆల్రెడీ, ఇందులోనే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. సపరేట్గా తాలింపు వేసే పని లేకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను. ఆయిల్ ఆల్రెడీ కాగింది కాబట్టి అందులోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసాను. సపరేట్ బాండి పెట్టి వేసే అవసరం లేకుండా ఇప్పుడు సాల్ట్ కూడా పసుపు కూడా వేస్తున్నాను. ఒకసారి కలపెట్టుకోవాలి. అవి తాలింపు మగ్గినాయండి. ఇప్పుడు ముందుగా అన్నీ తీసుకున్నాం కదండి, అన్నీ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టాను. అవి మిక్సీ పట్టిన మసాలా మొత్తం కూడా నేను ఇప్పుడు వంకాయలకి ముక్కల మీద వేస్తున్నాను. ఒకసారి కలపెట్టుకోవాలండి. ఆ ప్యూరీ అంతా మిక్సీ పట్టిన తర్వాత మసాలా అంతా కూడా అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసాను. సాల్ట్ రుచికి సరిపడ మీరు వేసుకోండి. ఆల్రెడీ నేను టమాటాలో అంత మసాలా అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసాను, కలుపుకుంటున్నాము. చూడండి ఒకసారి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అన్ని అడుగంటకుండా గంటతో నీట్గా తిప్పాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గరం మసాలా వేస్తున్నానండి. ఒక స్పూను ధనియాల పొడి వేసాను. ఆల్రెడీ నేను మసాలాలన్నీ నూరి పెట్టుకున్నానండి, అందుకే నేను అవి మాత్రం సపరేట్గా ఇప్పుడు వేస్తున్నాను. లేదంటే లవంగాయలు ఇవన్నీ వేయించుకొని, చెక్క లవంగాయలు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టేటప్పుడే పల్లీలు అవి వేసుకోవాలి. అప్పుడు చూడండి మనం సర్వ్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. రాబా స్టైల్లో చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి. మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ.